ఈరోజు ఈరోజు నేను కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ చేస్తున్నాను మిక్స్ చేసి. చాలా సులువుగా మీరు కూడా నేర్చుకోవచ్చు. ఎంత చక్కగా ఉంది చూడండి. ఇంత సులువునా చూడండి, ఎంత చక్కగా కొబ్బరి వేసేసాను. కొద్దిగా అట్లా వేడి చేసి ఇంకా అవి శనక్కాయలు బాగా వేయించేసి పొట్టు తీసేసి అది వేసేసాను కొద్దిగా. వెరీ సింపుల్గా చేసి చూపిస్తానండి. చూసారు కదా, ఇలా కొబ్బరి ఆ తర్వాత శనక్కాయలు ఇలా ఈ విధంగా పొడి కొట్టేసుకునే. ఇప్పుడు ఇందులోనే కాస్త చింతపండు కూడా వేసేద్దాము. ఆ తర్వాత కొంచెము ఇది కూడా వేసేద్దామండి, మిరపకాయలు కూడా బాగుంటుంది. ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తాం, బాగా మిక్స్ అయిపోతుంది. కాస్త ఉప్పు వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసాను, కాస్త నీళ్ళు కూడా వేసాను చట్నీ రావడానికి. మనకు రోకళ్ళు లేవు కదా, అందుకని మిక్సీలోనే కొట్టేద్దాము. ఇప్పుడు మళ్ళీ కొంచెము కొత్తిమీర, కొద్దిగా ఎర్రగడ్డలు వేసాను. కొంచెం బాగానే వేసుకోండి, బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రుబ్బేద్దామండి. అబ్బబ్బా, ఏం రుచి ఉందండి! వట్టి చట్నీనే నాకేయాలనిపిస్తున్నది, నాకేస్తున్నాను, అంత రుచిగా ఉంది. ఇలాంటి కచ్చపచ్చగా ఇలాంటి చట్నీ చేసుకుంటే రుచి ఉంటుంది. దాంట్లో పులగం చేసుకొని కానీ తింటుంటే భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు అది కూడా చేస్తున్నాను. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.